అండ్ ఈ సూసైడల్ థాట్స్ ఉన్న వాళ్ళని ఎలా మనం గుర్తించాలంటారు? లైక్ మోటివ్ ఉంది వాళ్ళకి అంటే యాజ్ అ ప్రొఫెషనల్గా మీరు ఐడెంటిఫై చేయగలరా వాళ్ళని? సార్ ఇంపల్సివ్ అన్నాను చూడండి సార్, వేర్ సడన్గా అటెంప్ట్ చేస్తున్నారు అలాంటివి ఏంటంటే సార్, యూజువల్గా సాధారణంగా వాళ్ళ లైఫ్లో అన్ని ఇంపల్సివ్ అటెంప్ట్సే ఉంటాయి, ఇంపల్సివ్గానే చేస్తుంటారు. ఓకే. అంటే మనం ఒక విషయం ఉందనుకోండి సార్, అది తప్పు ఒప్పు అని ఒక 2 seconds ఆలోచిస్తాం. ఓకే. కానీ వీళ్ళు యూజువల్గా ఏంటంటే ఇంపల్సివ్ ఉంటారు, టక్కుమని చేసేయడము, ఆన్ ద ఎడ్జ్ అంటాం ఉంటారు. సో వాళ్ళు కొద్దిగా మనం చూస్తూ ఉండాలి ఎప్పుడు. ఓకే. ఇట్స్ అ గుడ్ థింగ్. అండ్ ఒకవేళ మీరు అలా అనుకుంటే బెటర్ గెట్ హిమ్ టు ప్రొఫెషనల్. ఇంపల్సివ్ ఉన్నాడు సార్, ఓకే. కొద్దిగా అంటే ఆలోచించకుండా పని చేస్తుంటాడంటే టేక్ హిమ్ టు ప్రొఫెషనల్. యూజువల్గా దిల్ గెట్ బెటర్. ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ ఏంటంటే సార్, ఇప్పుడు నేను డిప్రెషన్ అలాంటివి చెప్పాను. డిప్రెషన్ సార్ నేను చెప్పినట్టు డే టు డే యాక్టివిటీస్ వాళ్ళకి చాలా బ్యాడ్ ఉంటాయి. లైక్ నిద్ర పట్టదు, స్లీప్ ఇబ్బందిగా ఉంటుంది, వర్క్కి రారు, అవన్నీ ఇబ్బంది ఉంటాయి. సో వీళ్ళకి తెలియదు వీళ్ళు డిప్రెషన్లో ఉన్నారు. మన పక్కన ఉన్న వాళ్ళు అంటే ఫ్యామిలీ కానీ ఫ్రెండ్స్ కానీ వీళ్ళు ఇమ్మీడియట్గా ప్రొఫెషనల్కి తీసుకురావాలి. మీరు ఇఫ్ యూ ట్రై టు ట్రీట్ ఇట్ వోంట్ గెట్ బెటర్. డిప్రెషన్ ఇఫ్ ఈస్ దేర్ నిజంగా ఉంటే ప్రొఫెషనల్లే ట్రీట్ చేయాలి మెడిసిన్స్ ద్వారా. ఎందుకంటే సార్ బేసికల్లీ ఏమవుతుంది డిప్రెషన్లో ఒక సెరోటోనిన్ అంటాం, మనం ఇందాక డోపమిన్ గురించి మాట్లాడాము, బట్ సెరోటోనిన్ ఈజ్ అ కెమికల్ అఫెక్టింగ్ డిప్రెషన్.